హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డియర్ జాన్వి. అసలు చాలా డేస్ అయింది వీడియో షూట్ చేసి. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ప్రెసెంట్ అయితే ఈ వీడియో మా బాల్కనీలో షూట్ చేస్తున్నాను, అవుట్డోర్ లో. సో కొంచెం నాయిసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో కొంచెం నాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇంక ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి అబౌట్ మై హెయిర్. అసలు లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, వైజాగ్ వెళ్ళైతే హెయిర్ బొటాక్స్ నేను చేయించుకున్నాను. సో నియర్లీ 45 days అయితే అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు నా హెయిర్ సిచ్యువేషన్ ఏంటి, నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అండ్ అలానే ఎలాంటి షాంపూస్ యూస్ చేస్తున్నాను, నేను ఎందుకు ఈ ట్రీట్మెంటే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అలానే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా నేను పర్మనెంట్ బ్లో డ్రై ట్రీట్మెంట్ చేయించుకుందాం అని చెప్పేసి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ లేదు, అలాంటి ట్రీట్మెంట్ మీ హెయిర్ కి చేసినా సరే సెట్ కాదు, ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ ఉండదు, సో బొటాక్స్ చేయించుకోండి బెటర్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేనేమనుకున్నానంటే ఫుల్ గా స్ట్రైట్ హెయిర్, లైక్ పర్మనెంట్ స్ట్రైట్నెస్ కానీ పర్మనెంట్ స్మూత్నెస్ కానీ చేయించుకున్న వాళ్ళది హెయిర్ చాలా స్ట్రైట్ గా ఉంటది కదా. సో అలాంటి లుక్ అయితే నాకు వద్దు, నాకు ఎందుకో సెట్ అవ్వదు నా ఫేస్ కి. నాకు ఎప్పటి నుంచో వేవీ హెయిరే అలవాటు. సో నాకు స్మూత్ గా అండ్ సిల్కీగా ఉంటే చాలు, నాకు స్ట్రైట్ గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పాను. సో నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళైతే నాకు హెయిర్ బొటాక్స్ చేయించుకోండి అని చెప్పేసి అయితే రికమెండ్ చేశారు. సో ఇంకా హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ అయితే చేయించాను. కానీ ఆఫ్టర్ హెయిర్ బొటాక్స్ కూడా నా హెయిర్ చాలా స్ట్రైట్ గా ఉందన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది, అండ్ ఫొటోస్ కూడా నేను ఇక్కడ పెడతాను. సో ఫుల్ స్ట్రైట్ అయింది హెయిర్. సో వాళ్ళు ఏమన్నారంటే ఇదే స్ట్రైట్ లుక్ ఎక్కువగా ఉండదు, మీకు సాఫ్ట్ అండ్ సిల్కీనెస్ అయితే ఉంటది, కానీ ప్రెసెంట్ ఈ స్ట్రైట్ హెయిర్ లుక్ అయితే మీకు ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గా ఉండదు, మీ ఒరిజినల్ హెయిర్ మళ్ళీ మీకు వచ్చేస్తుంది ఈ ట్రీట్మెంట్ లో అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా హెయిర్ కండిషన్ సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంది, నా వేవ్స్ అయితే నాకు ఉన్నాయి. బిఫోర్ ట్రీట్మెంట్ అయితే మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూసుంటే ఫుల్ ఫ్రిజీ అనమాట, చాలా ఫ్రిజీగా ఉండదు. నాకే మెయింటైన్ చేయడానికి చాలా చిరాకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ కట్ అయితే చేయించేద్దాం, నెక్స్ట్ ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయించుకుందాం అనే ప్రాసెస్ లో అయితే వెళ్ళాను. చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కెరాటిన్ ట్రీట్మెంట్, హెయిర్ బొటాక్స్, నానోప్లాస్టియా, పర్మనెంట్ స్ట్రైట్నింగ్, పర్మనెంట్ స్మూత్నింగ్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి. ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ 45 days అవుతుంది నియర్లీ. సో ట్రీట్మెంట్ అయిన నెక్స్ట్ ఒక 1 week, ఒక 2 weeks వరకు అయితే హెయిర్ చాలా స్మూత్ అండ్ చాలా బాగుండేది, చాలా సిల్కీగా చిన్న చిన్న వేవ్స్తో భలే ఉండేది నా హెయిర్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మళ్ళీ నా హెయిర్ నాకు బ్యాక్ వచ్చేస్తుంది అనమాట, మళ్ళీ లైట్గా ఫ్రిజీ అవ్వడం అలా స్టార్ట్ అయిపోయింది. మీకు చూస్తే తెలుస్తుంది, జస్ట్ ఒక 45 days అయ్యిందంతే. ఇందులో నేను చేసిన మిస్టేక్స్ కూడా చాలానే ఉన్నాయి, అవేంటి అన్నది చెప్తాను. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత నియర్లీ ఒక 1 month వరకు ఆయిల్ అనేది అప్లై చేయొద్దని చెప్పేసి అన్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా అసలు నార్మల్గా హెడ్ బాత్ చేసే అలవాటు లేదనమాట. హెడ్ బాత్ చేశాను అంటే కంపల్సరీ హెయిర్కి ఆయిల్ ఉండాల్సింది. నేను జస్ట్ ఒక 2 weeks తర్వాతనే ఆయిల్ అనేది అప్లై చేశాను, కానీ అలా అప్లై చేయకూడదంట. అలా అప్లై చేస్తే ఆ కెమికల్ ట్రీట్మెంట్స్ కదా ఇవన్నీ కూడాను, ఆ కెమికల్ అనేది వేరంగా పోయి మళ్ళీ మన హెయిర్ అనేది నార్మల్గా అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ది ఏంటంటే మనం వాళ్ళు ఇచ్చిన షాంపూ అండ్ కండిషనర్ మాత్రమే యూజ్ చేయాలి, అవి యూజ్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి మనకు చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. కానీ నాకు వాళ్ళు ఇచ్చిన షాంపూ కండిషనర్ అయితే నేను తీసుకోలేదు, అది ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపించింది అనమాట. నియర్లీ 3500 వరకు ఆ షాంపూ అండ్ కండిషనర్ ప్రైస్ అయితే ఉంది. సో నేను మొత్తం అంతా సెర్చ్ చేసి సో ChatGPT అలా హెల్ప్ తీసుకొని లారియల్లో ఒక షాంపూ అయితే తీసుకున్నాను. అది నాకు నియర్లీ ఒక 2000 రూపీస్ కాస్ట్ అయితే పడింది. మేబీ వాళ్ళు రికమెండ్ చేసిన షాంపూ నేను యూజ్ చేయకపోవడం వల్ల కూడా ప్రెసెంట్ నా హెయిర్ సిచ్యువేషన్ ఇలా ఉందేమో. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేస్తే ఫస్ట్ అయితే అడ్వాంటేజెస్ చెప్తాను. నేను ఏం ఫీల్ అయ్యానో ఈ 45 days లో నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో కేవలం అది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అడ్వాంటేజెస్ ఏంటి అంటే హెయిర్ చాలా స్మూత్ అండ్ చాలా సిల్కీగా ఉందన్నమాట, చాలా మేనేజబుల్ గా ఉంది. సో మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అండ్ మంచిగా హెయిర్ స్టైల్స్ కూడా చేసుకోవచ్చు, లైక్ మంచిగా పోనీ టైల్స్ వేసుకోవచ్చు. అంటే రఫ్గా హెయిర్ ఉంటే మనం ఏ హెయిర్ స్టైల్ చేసినా సరే అంత బాగోదు అండ్ మనం మేనేజ్ కూడా చేయలేము. సో ఆఫ్టర్ బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది నా హెయిర్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉండడం వల్ల సో మంచిగా హెయిర్ స్టైల్స్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈజీగా మేనేజబుల్ ఉంటుంది. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది వచ్చేసి హెయిర్ ఫాల్. ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను, చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉందన్నమాట. నిజంగా ఎప్పుడు కూడా ఇంత హెయిర్ ఫాల్ అనేది నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. యాక్చువల్గా వాళ్ళు చెప్పారు ఇవన్నీ కూడా కెమికల్ ట్రీట్మెంట్స్ కదా, సో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, నియర్లీ 1 to 2 months అయితే హెయిర్ ఫాల్ ఉంటుంది అనేసి అన్నారు. ఇప్పటికే దగ్గర 45 days అవుతుంది, కానీ అప్పటి మీద ఇప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అయింది. అండ్ సెకండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఆయిలీ ఫీలింగ్. మన హెయిర్ అనేది ఒక 2 days వరకు బాగానే ఉంటుంది, హెడ్ బాత్ చేసిన ఒక 2 days వరకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ 3rd day నుంచి మనం ఆయిలీగా హెయిర్ ఉన్నట్టు
స్కాల్ప్ అంతా చాలా ఆయిలీ అయ్యే ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది అండ్ ఆయిలీ కూడా అవుతుంది. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ థర్డ్ వచ్చేసి డాండ్రఫ్. ప్రెసెంట్ అయితే డాండ్రఫ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే హెయిర్ ఎక్కువగా ఆయిలీ అయిపోతూ ఉంటది అండ్ అలానే మనం సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ షాంపూస్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎవరికైతే ఆయిలీ స్కాల్ప్ ఉంటుందో వాళ్ళకైతే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అని నాకు ఒక్కదానికి అనిపించిందా లేకపోతే ఇంకెవరైనా ఫేస్ చేస్తున్నారని చెప్పేసి చాలానే రీసెర్చ్ చేశాను లైక్ యూట్యూబ్ లో అలా. సో కామెంట్స్ చూసా, కొంతమందికి అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే కొంతమంది ఫేస్ చేస్తున్నారు, కొంతమంది అయితే లేదు హెయిర్ చాలా బాగుంది, కొంతమంది అయితే నేను ఇయర్లీ వన్స్ ఒకసారి చేయించుకుంటాను, హెయిర్ చాలా మేనేజబుల్ గా ఉంటది బాగుంటది అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నాతో పాటే వేరే అమ్మాయి కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు సేమ్ పార్లర్ లో. సో ఆ అమ్మాయికి అయితే నేను మెసేజ్ చేశాను, ప్రెసెంట్ అయితే నా హెయిర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, నీ హెయిర్ కండిషన్ ఎలా ఉందని చెప్పేసి. ఎందుకంటే చాలా టెన్షన్ అనిపించింది అనమాట. వై బికాస్ హెయిర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో అంత హెయిర్ ఫాల్ అది అసలు కామనేనా కాదా లేకపోతే నాకే ఇలా జరుగుతుందని చాలా భయం వేసింది అనమాట. తనకి నేను మెసేజ్ చేస్తే తనైతే హెయిర్ ఫాల్ అయితే అంతగా లేదు కానీ డాండ్రఫ్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు ఆవిడ. మేబీ చాలా మంది వరకు అందరికీ ఇలానే జరుగుతుంది అని చెప్పేసి లేదు కానీ ఇలా జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చేసి షాంపూ ప్రైజెస్ అనమాట, చాలా హై ఉంటాయి. మెయిన్లీ మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అయినా సరే వాళ్ళు రికమెండ్ చేసిన షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. అవి కాకుండా మనం నార్మల్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసామంటే చాలా ఫాస్ట్ గా ఫేడ్ అయిపోతుంది అనమాట ట్రీట్మెంట్. సో ఆ షాంపూ అండ్ కండిషనర్స్ కూడా చాలా హై కాస్ట్ ఉంటాయి, నియర్లీ 3000 and 3000 అబోయే ఉంటాయి కాస్ట్. అండ్ అవి కూడా జస్ట్ 200 ml 250 ml అలానే ఉంటాయి. ప్రెసెంట్ అయితే నేను ఫేస్ చేస్తున్న డిసడ్వాంటేజెస్ ఇవి. అందరికీ ఇలానే జరుగుతుందా అంటే నాకు తెలీదు, నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి. మీకు హెయిర్ సాఫ్ట్ అండ్ సిల్కీగా కావాలి, జస్ట్ మేనేజబుల్ గా ఉంటే చాలు అనుకుంటే మీరు హెయిర్ బాటాక్స్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోండి. లేదు హెయిర్ చాలా స్ట్రైట్ గా లుక్ అయితే కావాలి, హెయిర్ చాలా స్ట్రైట్ గా కావాలి అనుకుంటే, స్ట్రైట్ హెయిర్ ఎవరైనా ఇష్టం పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కానీ పర్మనెంట్ స్మూత్నింగ్ కానీ చేయించుకుంటే మనకి రిజల్ట్స్ కూడా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. హెయిర్ కూడా చాలా స్మూత్ అండ్ స్ట్రైట్ అండ్ సిల్కీ లుక్ అయితే ఉంటది. అండ్ అలానే ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా నానోప్లాస్టియర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఈ నానోప్లాస్టియర్ ట్రీట్మెంట్ కూడా సేమ్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అండ్ పర్మనెంట్ స్మూత్నింగ్ లానే ఉంటాయి రిజల్ట్స్, కాకపోతే షైనింగ్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటది. అది కాకుండా కెరాటిన్ ట్రీట్మెంట్స్ అవి ఉంటాయి, అవి కూడా హెయిర్ కి మంచి ప్రోటీన్ అయితే ఇస్తాయి. ఇలా మీరు ఏ ట్రీట్మెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మీకున్న హెయిర్ కండిషన్ అండ్ సిచ్యువేషన్ ద్వారా మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఇలా ట్రీట్మెంట్స్ అన్నవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ తో కంపేర్ చేస్తే హెయిర్ కి తక్కువగా డ్యామేజ్ అనేది జస్ట్ హెయిర్ బాటాక్స్ ట్రీట్మెంట్ లోనే జరుగుతుంది. మిగతా ట్రీట్మెంట్స్ లైక్ పర్మనెంట్ స్మూత్నింగ్ స్ట్రైట్నింగ్ అని చేయించుకుంటే దానికి ఇంకాస్త హైయర్ టెంపరేచర్ అనేది యూజ్ చేస్తారు అండ్ హెయిర్ డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటితో కంపేర్ చేసి కూడా నేను హెయిర్ బాటాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా అని చెప్పేసి నన్ను అడిగితే నేనైతే ఇంకొకసారి చేయించుకోవాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే నా స్కాల్ప్ అన్నది ప్రెసెంట్ సపోర్ట్ చేయట్లేదు అనమాట అలాంటి ట్రీట్మెంట్స్ కి. సో లేదు స్కాల్ప్ చాలా హెల్దీగానే ఉంది, హెయిర్ బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. బాగానే ఉన్నాయి, రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళు చెప్పిన షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. ప్రెసెంట్ అయితే నా హెయిర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, యాక్చువల్ గా చాలా మెంబర్సే నాకు పర్సనల్ గా డిఎం చేశారు అండ్ బయట తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు అదేంటి హెయిర్ అప్పుడే అలా అయిపోయింది అని చెప్పేసి. యాక్చువల్ గా హెయిర్ బాటాక్స్ అనగానే చాలా మంది కూడా స్ట్రైట్ లుక్కే ఉంటదేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ యాక్చువల్ గా హెయిర్ బాటాక్స్ లో మనకి ఎక్కడా కూడా స్ట్రైట్ లుక్ అనేది రాదు. హెయిర్ జస్ట్ సాఫ్ట్ స్మూత్ అండ్ సిల్కీగా అండ్ మేనేజబుల్ గా అయితే ఉంటుంది. అండ్ మిగతా ట్రీట్మెంట్స్ లైక్ చెప్పాను కదా లైక్ పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ స్మూత్నింగ్, ఇందులో అయితే మనం హెయిర్ ని ఇలా స్ట్రైట్ లుక్ లా అయితే చూడొచ్చు. ఎవరైనా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.